వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఉదయం 8:30 వరకు 63.66% పింఛన్ల పంపిణీని పూర్తి చేసిన అధికారులు మొత్తం 64.82 మందికి గాను 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 1,00,000 మంది లబ్ధిదారులు 1739 కోట్లు పంపిణీ చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2.5 గంటల్లోనే 64.66% పింఛన్లను పంపిణీ చేయడం రికార్డని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వేగంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల కంటే గత ప్రభుత్వం కంటే తక్కువ సిబ్బందితో పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ఇవాళ మడకశిరలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. జిల్లాలో పింఛన్ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం. నేను, కమిషనర్ గారు, ఇదిగో ఇది ధనంజయ అనేది తెలిసి అందరూ వచ్చారు. మాకు చాలా ఎంతో అభిమానం అండి. ఏదైనా దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు. మేము ఎంత తీసుకోండి అమ్మా. చాలా హ్యాపీ అండి. చాలా మంది ఉన్నారు. కొన్ని ఉన్నాయి కదా ఫైల్స్ మన దగ్గర, అన్ని కలెక్టర్ గారు ఇచ్చేయమంటున్నారు. ఆవిడ అప్లోడ్ చేయించేస్తాను. 15,000 కోట్లు నేను బొమ్మ మెన్షన్ గారు అయిపోయారు అక్కడ. ఓకే అమ్మా.